హల్లెలూయా. 2026 అంతా అబద్ధమేదో నిజమేదో తెలియనట్లుగా ప్రపంచం గలిబిలైపోద్ది. చూడండి, గలిబిలైపోద్ది. మామూలు గలిబిలి కాదు, టెక్నాలజీ గలిబిలైపోద్ది. దేశాలు కొట్టుకుంటే గలిబిలైపోద్ది. ఎవరు రియల్ లీడర్ ఎవడో అబద్ధ లీడర్ ఎవడో తెలియదు. చచ్చిందో మీరు వినండి నా మాట. ఒక వ్యక్తి చచ్చిపోతాడు, చచ్చిపోయింది నిజమైన చచ్చిపోయాడా లేకపోతే అబద్ధంగా చచ్చిపోయాడు రహస్యంగా ఏమో తెలియదు. పరిపాలించేవాడు నిజమైన వాడు అబద్ధమైన వాడు తెలియనట్లుగా మీకు కనబడిపోతుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు క్షేమమైనా? ఆయన ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అసలు బతికే ఉన్నారా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు పుకార్లతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. నెతన్యాహు ఎక్స్ ఖాతా నుంచి శుక్రవారం విడుదల చేసిన అధికారిక వీడియోనే వీటన్నిటికీ కారణంగా మారడం విశేషం. ఇరాన్ పై తలపెట్టిన యుద్ధం గురించి ఇజ్రాయెల్ ను ఉద్దేశించి అందులో ఆయన ప్రసంగించారు. అయితే వీడియోలో ఒకచోట నెతన్యాహు కుడి చేతికి 6 వేళ్లున్నట్లుగా కనిపించింది. దాంతో ఆ అధికారిక వీడియో పలు అనుమానాలకు తావిచ్చింది. దానిపై రకరకాల విశ్లేషణలు తెరపైకొచ్చాయి. అందులో ఉన్నది నెతన్యాహు కాదని, అది ఏఐ జనరేటెడ్ వీడియో అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాలించేవాడు నిజమైన వాడు అబద్ధమైన వాడు తెలియనట్లుగా మీకు కనబడుతుంది. అబద్ధమైన వాడు తెలియనట్లుగా మీకు కనబడబోతుంది. ఎలా ఉండబోతుందో చెప్పనా? ఆత్మచేత నడిపించబడితే తప్ప, అర్థమవుతున్నా, నీ నీడ కూడా నీదో కాదో తెలియదు. అంత భయంకరం దినాలు. మరలా చెప్పు, ఆత్మచేత నడిపించబడితే తప్ప నువ్వు తాగే నీరు శుద్ధమైందో అశుద్ధమైందో తెలియదు. నీ ఆత్మచేత నడిపించబడితే తప్ప నీ ప్రక్కనున్నవాడు శత్రువో మిత్రువో నీకు తెలియదు. అంటే నల్లెస్ యు ఫిల్ విత్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్.